చౌక నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ మనకెంతో గొప్ప పండుగని కేసీఆర్ కొత్త బట్టలు ఇచ్చి కేవలం హిందువుల పండుగ బతుకమ్మకే కాదు, రంజాన్ వస్తే రంజాన్ తోఫా అని మహమ్మదీలకు కొత్త బట్టలు ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్టియన్లకు కొత్త బట్టలు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ బతుకమ్మ పండుగ అంటే ఒకటే చీర ఇస్తున్నాడు, నేను అంతకంటే గొప్ప చీర ఇస్తా, మా మర్రి జనార్దన్ రెడ్డి అన్న బట్టల షాపులో దొరికే చీరల కంటే మంచి చీరలు ఇస్తా అని చెప్పి ఒకటి కాదు 3 చీరలు ఇస్తా అన్నాడు. ఒక్కటి కాదు 3 చీరలు ఇస్తా అన్నాడు. 3 చీరలు లేవు, ముడమోపిండు మొత్తానికి. ఒక్క చీర కూడా లేదు. పండుగకు కొత్త బట్టలు లేకుండా చేసిండు. చివరికి బతుకమ్మ పండుగను కూడా అవమానించిండు. ఇలా బతుకమ్మ పండుగ కలదప్పింది. తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మనుంటే బతుకమ్మను తీసి పారేసిండు. బతుకమ్మ మీద ఏం కోపం ఈ రేవంత్ రెడ్డికి. బతుకమ్మను కూడా తీసేసిండు. బతుకమ్మకు చీరలు ఇచ్చుడు తీసేసిండు. బతుకమ్మకు చెరువు దగ్గర ఏర్పాట్లు చేసుడు తీసేసిండు. మొత్తం బతుకమ్మ పండుగను, రంజాన్ పండుగను నిర్లక్ష్యం చేసి హిందువుల మహమ్మదీల అందరి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ధూపదీప నైవేద్య పథకం కింద గుళ్లకు డబ్బులు ఇచ్చిండు. ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాలని పెంచిండు. ఇమాం మౌజన్లకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇచ్చిండు. అటు యాదగిరి గుట్టను అభివృద్ధి చేసిండు, ఇటు నాంపల్లిలో అనీసుల్ గుర్బాను బ్రహ్మాండంగా గొప్పగా తీర్చిదిద్దిండు. అన్ని మతాల వాళ్లను కడుపులో పెట్టుకొని చూసిండు. శాంతి భద్రతలు కాపాడిండు. హైదరాబాద్ లో మత కల్లోలాలు లేకుండే. ఈ మానవుడు రాగానే ఆదిలాబాద్ లో ఒక దిక్కు, నిజామాబాద్ లో ఒక దిక్కు మత కల్లోలాలు మోపైనాయి. శాంతి భద్రతలు లేవు. పోలీసు వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చేటందుకు పెద్ద ట్రాఫిక్ సరిగ్గా లేదు, ట్రాఫిక్ నియంత్రణ లేదు. పోలీసు వాళ్ళని ఎక్కడ ఉపయోగిస్తున్నాడు ఆయన? నేరస్తుల మీద పోలీసులను ఉపయోగిస్తలేడు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉసుగొల్పుతున్నాడు. చివరికి సునీతమ్మ బిడ్డలు, చిన్న పిల్లలు గావాల మీద కూడా కేసులు పెట్టిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. చిన్న పిల్లల మీద కూడా కేసులు పెట్టిస్తున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు. బీఆర్ఎస్ కొంచెం డబ్బులు ఆపండి, డబ్బులు ఆపండి. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారానికి తిరుగుతుంటే గూండాలు వచ్చి కొడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ ఆయన ఏమంటాడు, ఇక్కడ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసే బీఆర్ఎస్ ఓడు ఒక్కడొక్కడు ఎట్లా జూబ్లీ హిల్స్ దాటుతాడో నేను చూస్తా అంటున్నాడు. అంటే ఆయనకు రాసిచ్చి ఆయన రాజ్యం ఇది, ఆయన గుండాగిరా, ఆయన రౌడీగిరా, సంపుతాడట. సంపుతావా బిడ్డ? నీ జేజమ్మ రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని వస్తేనే మేము భయపడలే. తెలంగాణ పోరాటంలో మా మీదికి మీ దరిద్రపోతు ముఖ్యమంత్రి, మీ చాతగారి ముఖ్యమంత్రి, ప్రజలకు ఒక మేలు చేయలేని ముఖ్యమంత్రి, పొద్దున్నేస్తే ఢిల్లీకి ఊటలు మోసే ముఖ్యమంత్రి, పోయే విమానం ఎక్కే విమానం ఆసు వచ్చినట్టు తిరిగే ముఖ్యమంత్రి, ప్రజలను పట్టుకొని తిట్టే ముఖ్యమంత్రి, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి, ఇంగ్లీష్ రాదని పెద్ద బాధ, అడ్డమైన ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు, ఏడబడతాడు. అరే తెలుగులో ఏడవచ్చు కదా, ఎందుక ఇంగ్లీషు రాని ఇంగ్లీష్. దిస్ ఈస్ చైన్ రియాక్షన్ అని నేను మాట్లాడా విదేశాలలో పోయి, అది నవ్వరోళ్ళేడు. ఇంకేమంటాడు, దిల్సుఖ్ నగర్ లో విమానాలు తయారైతాయట. ఓసారి చెప్తున్నాడు హైదరాబాద్ లో సముద్రం ఉన్నదట. పిచ్చి తుగులెక్కట అధ్వానం తయారైంది కదా. ఈ పిచ్చి పిచ్చి మాటలు ఉద్యోగులు పోయి, అయ్యా మాకు ఈ డిఏ రావాల్సింది అని అడిగితే ఏమంటున్నాడు, ఏ లేవయ్యా, ఏం చేస్తారు, నన్ను వండుకొని తింటారా, కోసుకొని తింటారా? అరే మేము నరమాంస భక్షకులమా? నిన్ను కోసుకొని తినేటందుకు మేము నరమాంస భక్షకులమా? ఏం మాట, ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా? చివరికి తెలంగాణ పరువు తీస్తూ 6 గ్యారెంటీలు అమలు చేసే తెలివి లేక అప్పు ఆడ ఉడతలేదు. అప్పు కోసం నేను అడగబోతే దొంగ చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే చెప్పు కూడా ఎత్తుకపోతాడని చూస్తున్నారట. ఇంత అధ్వానంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఎమ్మెల్యేలకు డెవలప్మెంట్ ఫండ్ లేదు. ఈడ కాంగ్రెస్ అభ్యర్థి ఏమో నేను జూబ్లీ హిల్స్ డెవలప్ చేస్తా ఉంటాను. ఆడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఎమ్మెల్యేలకు 1 పైసా ఇస్తలేడు.
150 కోట్లు తెస్తాడు. 150 కోట్లు కాదురా నాయన, తులం బంగారం ఇస్తామన్నారు కదా, అది చూద్దాం. నీకు దమ్ముంటే 4000 పింఛన్ చేస్తామన్నారు కదా, 2 ఏళ్ళ ఎందుకు చేయలే? ఇంకా ఎటువా మహాలక్ష్మి 2500 ఎటువైనాయి? మహాలక్ష్మి బిడ్డ మహాలక్ష్మి అని 2500 ఎగ్గొడితే ఈ ఆడోళ్ళంతా మాంకాలు అవుతారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి, మహాకాళులై నీ ఎంబడి పడతారు వీళ్ళందరూ కూడా. ఏమి విడిచిపెడతారు అనుకున్నావు? ఇన్ని రోజుల నుంచి యాదికి రాలే క్యాబినెట్ లో ముస్లిం కు ఒక్కరు కూడా లేరన్నది ఇన్ని రోజుల నుంచి యాదికి రాలే. ఇవాళ మనం జూబ్లీ హిల్స్ వచ్చి మైకు పట్టి పెట్టుడు పెడితే మనం ఏం సంగతి నీది, ఇదా నీ పరిపాలన అని అడిగితే అర్జెంటుగా ఇప్పుడు అజారుద్దీన్ పట్టుకొచ్చి మంత్రి పదవి ఇచ్చింది. ఈ జిమ్మిక్కులకు మనం పడిపోతామా? ఈ జిమ్మిక్కులకు పడిపోతారా? అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అర్జెంటుగా చేయించిండు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎన్నికలను. నిజానికి కోడ్ ఉన్నది, కోడ్ ప్రమాణ స్వీకారం చేయొద్దు. ఈ బీజేపీ వాళ్ళు బడే మియా చోటే మియా బందామేందిరో బందామేందిరో, మోడీ రేవత్ మధ్యాలున్న మతలాబేందిరో, కాకి చీకటోలే ఇద్దరొకటయ్యిరో ఒకటయ్యిరో, షేకు అండ్ ఇచ్చుకొని కన్ను గీటిరో. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎరికేనా? నేను స్కూల్లో జాయిన్ అయింది ఏబీవీపీలా, నేను కాలేజ్ చదివింది తెలుగుదేశంలో, ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్ లో. 3 రంగుల జెండా పట్టిండు, 3 పార్టీలు జంపు కొట్టిండు. చెప్తున్నాడు అందరినీ దొక్కుకుంటా మీదకి వచ్చినా అని చెప్పిండు. ఆయన పని ఏంది? బ్యాగులు మోసుడే. నాకు రేవంత్ రెడ్డి చూస్తే మనిషిని చూసినట్టు అనిపించదు, క్యాష్ బ్యాగ్ వస్తున్నట్టే ఉంటది, క్యాష్ బ్యాగ్ వస్తున్నట్టే ఉంటది. ఆయన పేరు ఇప్పటి నుంచి మనం బ్యాగు బాబ్జీ అని పెట్టాలి. బ్యాగు బాబ్జీ, బ్యాగులు మోసుడు తప్ప ఇంకొకటి ఆయనతో కాదు. బ్లేడ్ బాబ్జీ అని ఒకడు ఉన్నాడు, జేబులు కొడతాడు. ఈయన బ్యాగు బాబ్జీ, బ్యాగులు మోసే బాబ్జీ అన్నమాట. బ్యాగులు మోసి తొలి ప్రభుత్వాన్ని, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసినాడు. ఇవాళ గదే పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మందిని ముంచుడు, సంచులు నింపుడు, సంచులు నింపుడు, సంకనాకించుడు. ఇలా సంచులు ఢిల్లీకి పోతుంటే తెలంగాణలో పైసలు లేకుండా అవుతున్నాయి. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళకు కప్పంగాడు, మనకి మీద ఒక వైస్రాయి ఉంటుండే, ఆ వైస్రాయి కడితే వైస్రాయి తీసుకుపోతుండే. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఒక వైస్రాయి ఉంది, మీనాక్షి ఆమె పేరు, ఆమెకు అప్పచెప్తే ఆమె మీదకి తీసుకుపోతుంది. ఇక్కడ వైస్రాయి ఉన్నాడు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మొత్తం దోపకం చేయాలి, తను తీసుకునేది తను తీసుకోవాలి, ఢిల్లీకి పంపేది ఢిల్లీకి పంపాలి. దాంతో ద్రవ్య చలామణి లేకుండా అయిపోయింది తెలంగాణలో. కేసీఆర్ ఏమో పైసలు పల్లెటూర్లలోకి వచ్చేటట్టు చేసిండు, పెన్షన్ల రూపంలో వచ్చేటట్టు చేసిండు, రైతు బంధు రూపంలో వచ్చేటట్టు చేసిండు. ఈయన ఏమన్నాడు? రైతు బంధు 2 సీజన్లకి ఇస్తారా, 3 సీజన్లకి ఇవ్వాలన్నాడు. 2 సీజన్లకి కొట్టి, 2 సీజన్లు ఇవ్వకుండా కొట్టి 15,000 చేస్తా అన్నాడు. ఇవాళ నిజంగా చెప్తున్నా, కేసీఆర్ పరిపాలన కనుక ఉంటే పెన్షన్లు ఖచ్చితంగా ఒక 500 రూపాయలు పెరుగుతుండే. కేసీఆర్ ఏం చెప్పిండు? ఏడాదికి 500 పెంచుతా అన్నాడు పింఛన్. అనామతం 4,000 చేస్తా అని చెప్పలే ఆయన, జర చూసుకొని చెప్పిండు. అబద్ధాలు చెప్పలే, అబద్ధాలు చెప్పినందుకు కేసీఆర్ ఓడిపోయాడు. ఇష్టమున్న అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడు. ఆ డబ్బులు హామీలు ఇచ్చి ఎగ్దం 4,000 చేస్తా అన్నాడు. 2 ఏళ్ళ నోట్ల మన పోసి. నిజంగా ఇవాళ కేసీఆర్ ఉంటే ఓ 500 పెరుగుతుండే, ఏడాది ఇంకో 1000 పెరుగుతుండే. ఇట్లా ఏడాది 500 పెరుగు. పాపం ముసలోళ్ళు సంతోషంగా ఉండరు. ఇవాళ వాళ్ళకి పెరుగుతలేదు. రైతు బంధు 12,000 పెంచినట్టు చేసిండు, 2 సీజన్లు ఎగ్గొట్టిండు. ఎలక్షన్ల ముందట ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయేమో మొన్న వేసిండు. మళ్ళా ఈ ఎన్నికలు అయిపోయాక చేస్తాడో అయ్యాడో ఏమైనా అయ్యాక తెలియదు. చెప్పిన ముందే ఏస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కనుక అది అగాధమైపోయింది. ఇవేవి చెయ్యలేక, ఇవేవి జాతరాక, పైసలు గ్రామాలకు రాక ఇవాళ ద్రవ్య చలామణి లేకపోయింది. పైసలు లేకుండా అయిపోయినాయి మార్కెట్లో. ఫలితం ఏమైపోయింది? రియల్ ఎస్టేట్ గ్రామాలను పగిలిపోయింది. కేసీఆర్ పచ్చగా ఉండే అన్ని వ్యాపారాలు కలకల్లాయి. ఇలా హైదరాబాద్ ఎక్కడైనా పోయి ఎట్లుందండి, అంత సల్ల ఉన్నదన్నా ఎందుకో నడపలేదు, పైసలు లేదు మార్కెట్లో అంటారు. పాప ఏమైనా బిడ్డ పెళ్లి ఇంత ప్లాట్ అమ్ముదామంటే ఘోరమైన పరిస్థితి. భూముల రేట్లు పడిపోతున్నాయి, ఏ వ్యాపారం సరిగ్గా నడుస్తలేదు, ఎవరి చేతిలో పైసలు ఇస్తలేవు.
చివరికి చెత్త ఎత్తి పోసే ట్రాక్టర్ల డీజిల్ కూడా వేస్తాడు దీంట్లో మనవాడు డీజిల్